ఉప్పు అలాగే జీలకర్ర పొడి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నాను. నేను పెద్ద టంబ్లర్ తీసుకున్నానండి. ఇప్పుడు బార్లీ వాటర్ వేస్తున్నాను. బార్లీ మామూలుగా తాగడం ఇష్టపడని వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఆరెంజ్ స్క్వీజ్ ఉంది కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అరచెక్క నిమ్మకాయ మాత్రం వేసుకోండి. ఇప్పుడు 2 టంబ్లర్స్ అంటే మీడియం సైజ్వి మీరు ఆఫ్ చేశారనుకోండి, అప్పుడు ఒక్కొక్క టంబ్లర్లో మీరు అరచెక్క నిమ్మకాయ పిండుకోండి, సరిపోతుంది. ఇప్పుడు చిటికెడు ఉప్పు అంతే, ఎందుకంటే దానివల్ల ఫ్లేవర్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు చిటికెడు వేయించి మనం డ్రై రోస్ట్ చేసుకున్న జీలకర్రని పొడి కొట్టుకున్నాము, జీలకర్ర పొడి వేసుకున్నాం చిటికెడు. అలాగే షుగర్ యాడ్ చేసుకున్నామండి. 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇది ఆరెంజ్ అనేది మనకి తీయగా ఉందనుకోండి, షుగర్ అనేది కాస్త తగ్గుతుంది. ఈ జీలకర్ర పొడి వేసుకున్నారనుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇది ఒక టిప్ అండి, గుర్తుపెట్టుకోండి. స్వీట్నెస్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. జ్యూస్ రెడీ అయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్